చేసుకోవాలి, చేతులతో నిబంధన చేసుకోవాలి, కాళ్ళతో నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియులారా, జాతిహీనులకు ద్రాక్షవల్లి వలె నువ్వు ఉన్నావు కదా, అయినా కష్టమైన ఎందుకయ్యావు అని దేవుడు అడుగుతున్నాడు. నేను నిన్ను క్షేమం ఇచ్చే ద్రాక్షవల్లి, మంచి విత్తనాలు ఇచ్చే ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటితే నీ దగ్గర నుంచి నేను ఫలాలను చూస్తే జాతిహీను అంటే లోకంలో నువ్వే, దేవుల్లో నువ్వే. ఇక్కడ ఉన్న కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్ చెప్తున్నా, యవనస్తులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవకుని గారు, అన్యజనుల విగ్రహముల జోలికి పోకుడి బయట చెప్తున్నాను. కొంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నారు, చాలా జాగ్రత్త. సొలొమోను తెలుసు కదా నీకు, జ్ఞానవంతుడు, దేవుడు ఆయనకు స్పెషల్ జ్ఞానం ఇచ్చాడు. ఆయన లాంటి జ్ఞానవంతుడు తెలివికల్లుడు భూమి మీద లేదు. 3000 సామెతలు రాశాడు. ఆయన చనిపోయే రోజుల్లో 700 మంది 300 మంది భార్యలు 700 మంది ఉపపత్నులు చేసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. భార్యలు ఎంతమంది? 1000 మంది. 1000 మంది. ఇందులో అట అందరూ ఆ దేశం పోగానే ఈ దేశం పోగానే అందరు ప్రపంచ దేశాలు ఇచ్చాడు. మా దొర, ఈ దొర అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళు తెచ్చుకుంటే చివరి టైంలో ఉన్నట్ట ఏం చేశారో తెలుసా, వాళ్ళ భార్యలట, అంటే ఆయన భార్యలు ఆయనను ఇదిగో నా దేవునికి ఇంకో బలిపి కట్టట్టు, నా దేవునికి గుడి కట్టు అంటే కట్టించాడట. దేవుడు 2 సార్లు సొలొమోనుతో మాట్లాడాడు. ఆయన ప్రత్యక్షమై దేవుని మందిరాన్ని కట్టాడు. బాగానే మందిరం కట్టి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసి మందిరంలో యాజకులను పెట్టి ఎవరు చేశారు? ఈ పని కూడా మొట్టమొదట భూమి మీద మందిరాన్ని కట్టింది సొలొమోనే. అంటే కట్టడాలతో మోషే కట్టాడు, కానీ గుడారంతో ప్రత్యక్ష గుడారం బంగారంతో కట్టిందంటే సొలొమోనే. ఈ సొలొమోను మందిరం కట్టిన సొలొమోనే చివరి దినాల్లో భార్య కదా అన్య దేవతల వైపు ఆయనను త్రిప్పగా ఆయన ఏం చేశాడు తెలుసా, బలిపటాలకు తెచ్చాడట. ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, మనం విగ్రహముల జోలికి వెళ్ళొద్దని బైబిల్ చెప్తున్నాను. లోక ఆచారములను పాటించదని బైబిల్ చెప్తున్నాను. కూర్చో. మనం లోకాచారాలు పాటించొద్దు. చూపెట్టుకొస్తాను, ఫోటో దిగుతాను, ఇంటికాడ కూర్చోబెట్టి చెప్పు, ఏ స్టోరీ అయినా చెప్పు, ఏ కథ అయినా చెప్పు. నేను గతవారం చెప్పాను వినాయకుని యొక్క ఎట్లా పుట్టాడు అని చరిత్ర చెప్పాను. మా పిల్లలకి ఎప్పుడో చెప్పాను, చిన్నప్పుడు జాతరల గురించి చెప్పాను కదా. ఏ పండుగ వచ్చినా ఆ పండుగ గురించి చెప్పాలి మన పిల్లలతో, లేకపోతే అందులో ఏముందని పరిగెడతాడు, అక్కడ ఏముందని పరిగెడతాడు. ఈ రోజుల్లో టైం లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరుల జాతిహీనపు పనులు చెప్పనాక ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు అతన్ని సంఘంలో ఒక సంఘ పెద్ద, సీనియర్ సంఘ పెద్ద ఏం చేశాడంటే ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, వ్యాపారం పెట్టుకున్నాడు, కిరాణా షాప్, బట్టల షాప్ పెట్టుకున్నాడు. దాన్ని ఓపెనింగ్ కొరకు పిలిచాడట. ఎవరిని? పాస్టర్ గారు. పిలిచినప్పుడు, అయ్యా నేను షాప్ పెట్టాను, దాన్ని ఓపెనింగ్ చేసేటప్పుడు మీరు రావాలంటే సరే తప్పకుండా వస్తానండి అని చెప్తూ అన్నాడట. అయ్యా పలానా రోజు అయితే బాగుంటుంది అనుకుంటాను అన్నాడట. ఏ రోజు? పలానా రోజు అనుకున్నాడు. ఆ పలానా రోజు అనగానే అన్నడే ఎందుకు వేరే టైం అంటే లేదు సార్, ఆ రోజు అందరూ అవైలబుల్ ఉంటుందంటే సరే నీకు అవైలబుల్ ఉంది కదా, నాకు కూడా ఖాళీ ఉంది, పర్లేదు సార్ అదే రోజు పెట్టుకున్నాను. ఓకే అయ్యా, ఆ రోజు ఇచ్చి నన్ను కొన్నాను అలా చెప్పుకుంటాను. అయ్యా నీకు పొద్దుగా 7 గంటలకు వచ్చి నువ్వు స్టార్ట్ చేసింది అనుకో అన్నాడు. ఇదేంటి 7 గంటలకి ఎందుకు స్టార్ట్ చేయాలి? 10 గంటలకు 11 గంటలకు స్టార్ట్ చేయొచ్చు కదా, ఓపెనింగే కదా, సంఘం అంతా వస్తారు కదా అని చెప్తే, లేదయ్యా మీరు పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేశారనుకో నేను మళ్ళీ 10-11 గంటల వరకు నాకు తెలిసిన నాయకులు వస్తారు, ప్రతినిధులు వస్తారు, నాకు తెలిసిన నాయకులను పిలిస్తారు, వాళ్ళు వస్తారంటే సరే సీనియర్ సంఘ పెద్ద కదా ఇక తప్పదు కదా అని చెప్పి 7 గంటలకు ఏం చేశాడట, ఓపెనింగ్ చేశాడు, ప్రార్థన చేశాడు, వచ్చేసాడు. ఎందుకు విషయాలు చెప్తుందంటే ప్రభుత్వం మనల్ని తీర్చేది ఎవరో ఏమో గుర్తు చేసుకోవాలి.
మనల్ని ఆశీర్వదించేది. అందుకే బైబుల్ అంటారు సామెతల గ్రంథం, నరుల ఆయా కష్టార్జితము వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు. అమ్మ ఉంటుందా? ఏ ఆశీర్వాదం? నరుల కష్టార్జితం వలన నీ ఆశీర్వాదమేమి గొప్ప కాదు. నువ్వు గొప్పోడిగా నీ కష్టం వలన నువ్వు తెలంగాణ కష్టపడితే రేకావలి కూడా తిరిగితే నువ్వేం గొప్పడివి కాలేవు. బైబిల్ అంటున్నాడు. ఆయా చూసేద్దాం నీ కష్టార్జితం వలన. మరి ఎట్లా ఐశ్వర్యవంతులం అవుతాం? ఎట్లా గొప్ప వాళ్ళం అవుతాం? యెహోవా ఆశీర్వాదము. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. నేను దీవించిండేవాడు, నేను నాటిండేవాడు, నీకు వ్యాపారానికి సాయం చేసిండేవాడు దేవుడు. నువ్వు షాప్ పెట్టుకోవడానికి కదా, నీకు ఆర్థికంగా నేను బలపరిచి నిన్ను అన్ని విధాలా ప్రోత్సహించి నిన్ను నడిపించేవాడు దేవుడు. ఇందులో ప్రజాప్రతినిధులు ఎందుకు, ఇందులో అధికారులు ఎందుకు? తీరా అయ్యగారు స్టార్ట్ చేశాడు, వచ్చేసాడు. ఆ షాపు తర్వాత 11-12 గంటలకు డీజేలు, హంగామాలు, డ్యాన్సులు వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, రిబ్బన్ కట్ చేశారు. అందరూ మళ్ళీ ఏం చేశారంట, మేకప్ పిల్ల పూసి రక్తం అంతా ప్రతి షాపు అద్దాలకి అక్కడ పూస్తారు కదా, పూసేసారట. 2 నెలల్లో ఆ షాప్ క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. నడవలేదు, ఆ షాపు నడవలేదు. సేవకుడు చెప్తుంటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇవి జాతిహీనపు పని. నువ్వు ఎలా ప్రశ్నమైతివి? ఈరోజు క్రైస్తవులు కూడా వచ్చేసారు. అందుకే క్రైస్తవులు ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని ఆశీర్వాదం ద్వారా గొప్పవాళ్ళు కావాలి. ఏ మనిషి సహాయం ద్వారా, ఏ వ్యక్తి ప్రోత్సాహం ద్వారా మనం ప్రభునందు ప్రియులారా. ఇదిగో ఇప్పుడు ఏమైందట, మొట్టమొదట ఆ చెట్టును దేవుడు శత్రువుకు అప్పగించడానికి గల కారణం జాతిహీనపు ద్రాక్షవల్లి వలయింది. హల్లెలూయా. హల్లెలూయా. చేయవలసిన క్రమంలో దేవుని కార్యాన్ని చేయకపోతే అది జాతిహీనం. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి పిల్లలు ఇస్తే ఆ పిల్లల్ని ఎలా పెంచాలి? నువ్వు నీకు ఎవరిచ్చారు బహుమానంగా? దేవుడు ఇచ్చాడు. నీ పిల్లల్ని దేవుడు నీకు బహుమానంగా ఇస్తే నీ పిల్లల్ని నువ్వు దేవుని చేతిలో పెట్టాలా? అన్న ఉన్నది దేవుడు అన్నారు. డాక్టర్లు అందరూ సర్టిఫై చేస్తారు, మీ పిల్లల ద్వారా నాకు కష్టం అని చెప్పేశారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమందిలో చెప్పారు కదా డాక్టర్లు, కష్టమమ్మా చేయలేదు, నీకు కాదేమో, బహుశా నీ దేవుడే నీకు సాయం చేయాలి అన్న మాటలు నీకు వినబడ్డాయి. కానీ ఈరోజు దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడంటే ప్రభునందు ప్రియులారా, ఆయన నీకు బహుమానం ఇచ్చాడు. నిన్ను ప్రేమించి ఇది నీకు నీ దగ్గర ఉంటే అంటున్నారా, నాకు ఉపయోగిస్తావు. హల్లెలూయా. దేవుడు నీకు ఏది ఇచ్చినా అది దేవుని కోసం కాదు. అది వస్తువు కానీ, అది జీతం కానీ, అది ఉద్యోగం కానీ, అది పరికరం కానీ, అది మనిషి కానీ. హల్లెలూయా. ఎవరిచ్చారు? దేవుడే ప్రేమించిస్తాడు, దేవుడే ఇస్తాడు మనకు. కనుక ప్రభునందు ప్రియులారా, జాతిహీనము పని చేశావు కనుక నేను శత్రువు చిక్కపోయించాను అన్నాడు. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం మనం త్వరగా చదువుతూ ముగించుకుందాం, సమయం లేదు కనుక. ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. అది చిగురించి పైకి పెరగక, చూడండి చూడండి ఏం చేస్తుందట, ఈ చెట్టును దేవుడు ఎందుకు శత్రువు చేతికి అప్పగించాల్సి వచ్చిందంటే అది చిగుర్చి చెట్టు ఏంటి అలా ఏడు పెరగాలవా, పైకి పెరగాల. హల్లెలూయా. నీళ్ళు వచ్చినా కొత్త ఎటు పెరగాల, పెరగాలవుతా, పైకి పెరగాల. పెరిగి అమ్మ చెట్టు పెరుగుతాం అనుకుంటాం, అవునా కదా? మా ఇంట్లో కోళ్ళు తాగుకుంటున్నాం మేము, అవి గుడ్లు పెడతాయి కానీ పిల్లలు చేయదు.
ఏం లాభం? అవి అట్లుంది మన పరిస్థితి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుడు, ఈ చెట్టు చిగురుస్తుంది కానీ పైకి పెరగక విశాలంగా పెరుగుతుందట. విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి వలె ఆయను. ఎలా అవుతుందట? గొప్ప ద్రాక్షవల్లి అవుతుంది. ఇలాంటి ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లల, ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నారంటే, మనం దినము ప్రారంభంలో మనం ఎలా ఉండేదంటే, దేవుడు తప్ప ఇంకొకటి లేదు మన జీవితాల్లో. దేవుడు తప్ప, ఇదిగో మందిరం తప్ప, ప్రార్థన తప్ప, వాక్యం తప్ప మరొకటి మనం ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం కాదు. ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణం, ఈరోజు ఈ స్థితిలో మనం ఉండడానికి గల కారణం, ఈరోజు ఆరోగ్యంగా, ఈరోజు ఒక పొజిషన్లో, ఈరోజు ఒక రాబడితో, ఈరోజు ఒక ప్రభువుకు ప్రియులారా లోకానికి మనం కనబడడానికి గల కారణం ఏంటంటే, నీ ప్రారంభ దినాల్లో ఏం చేసావో తెలుసా? నువ్వు దేవునితో గడిపావు. అది చికిత్సి పైకి పెరగక ఏం చేయట్లేదని చెట్టు మొట్టమొదటిది జాతిహీనము పని చేసేది, రెండవది పైకి పెరగాల్సిందట విశాలంగా పెరుగుతున్నారు. అంటే ఈ రోజుల్లో ప్రభువుకు ప్రియులారా వింటున్నారా, దేవుని నమ్మిన మన జీవితాల్లో మనం ఎదగగానే ఏమైపోతున్నాం? ఎదగడం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పైకి ఎదగడం అండి. హల్లెలూయా. విశాలంగా గొప్పగా పేరు తెచ్చుకోవడం. వింటున్నారా? నా పేరు చెప్పండి, నా గొప్పతనం చెప్పండి. ఇంకా విశాలంగా అంటే అడ్డంకం కాదు. వింటున్నారా? అంతకుముందు నేను కింద కూర్చుని, అంతకుముందు మోకరించి కుర్చీలో కూర్చుంటున్నా, ఇది కాదు విశాలం. హల్లెలూయా. పైకి పెరగడం అంటే నువ్వు అంతకుముందు గంట ప్రార్థన చేసేది. అసలు ఎదగడం అంటే ఏంటి? అంతకుముందు నువ్వు 3 అధ్యాయాలు చదివేది, 10 అధ్యాయాలు చదివేది. ఇప్పుడు ఎదిగిన 20 అధ్యాయాలు చదవాలి, 2 గంటలు ప్రార్థన చేయాలి, రాత్రంతా ప్రార్థన చేయాలి. అప్పుడు ఒకప్పుడు ఉపవాసం ఉంది, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చాడుగా 2 పూటలు ఉపవాసం చేయాలి. కృతజ్ఞత లేదు ఈరోజు క్రైస్తవులు. ఏం లేదు, కృతజ్ఞత లేదు. విశాలంగా ఎదుగుతున్నారు, పైకి ఎదగడానికి ఇష్టపడట్లా. ఆస్తులు పెరుగుతున్నాయి, అంతస్తులు పెరుగుతున్నాయి, బట్టలు మారుతున్నాయి, బతుకులు ప్రభునందు ప్రియులారా రేంజ్లు మారుతున్నారు. ఉంటున్నారు. ఇవి పెరగడం కాదు, విశాలం గొప్పల కొరకే. ఇదిగా ఈ పెరగడం కాదు. దేవుడు ఇదిగా చెప్పేది, నువ్వు పైకి పెరగాలి. అంతకుముందు ఎంత ప్రార్థన చేసేదో అంతకు డబుల్ ప్రార్థన చేయాలి, అంతకు ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి, అంతకు ఎక్కువ ఆత్మీయత కనపరచాలి, అంతకంటే ఎక్కువ మందిరంలో కనపడాలి, అంతకంటే ఎక్కువ సహవాసంలో ఉండాలి. అవునా కదా? పైకి పెరగక ఏం చేస్తున్నది? విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. అందుకోసమే ప్రభుత్వం ప్రియమైన దేవుడు పెట్టారు. గొప్పల కోసం కదా. అంతకుముందు ఆ ప్రార్థన అయిపోయేదాకా మోకాల మీద ప్రార్థన అయిపోయేదాకా ఇంకేం చేసేది? చక్కబిడ్డలు పెట్టుకునేది. ప్రార్థన అయిపోయేదాకా లేకపోయేది. ఆ సేవకుల ముందుకు వస్తే చేతులు కట్టుకుని నిలబడేది, సేవకుల ముందు కుర్చీలో కూర్చోపోయేది, సేవకుల ముందు ఎంత గౌరవం ఉండేదో, సేవకుల ముందు, సంఘం ముందు, సంఘ పెద్దల ముందు, మందిరానికి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండేదో. ఇదేమైపోతుంది? మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ సమయం లేదు. దేవుడు బిడ్డలారా అల్లుకొని గొప్పల కోసం చూస్తారా, అల్లుకొని విశాలంగా విరిగిపోతున్నారు తప్ప పైకి ఎదగడం. అందుకోసం బైబిల్ చెప్తున్నారు 3వ యోహాను పత్రిక 1:2లో పౌలు గారు చెప్తున్నారు, ప్రభువును ప్రియులారా క్షమించాలి, యోహాను గారు చెప్తున్నారు, ప్రియుడా తీర్పు చెప్తున్నాడు, ఇదిగో గాయకుడు చెప్తున్నాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఎంలో వర్ధిల్లినోడు, ఆత్మలో వర్ధిల్లినోడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడట. హల్లెలూయా. ఎంలో వర్ధిల్లినోడు మనం ఏం కోరుకుంటాం? లోకంలో వర్ధిల్లడమే, జనంలో వర్ధిల్లడమే, బంధువుల్లో వర్ధిల్లడమే కదా. నువ్వు వర్ధిల్లడం ఎంతో తెలుసా? నీ అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావట, సుఖముగా ఉంటావు. బైబిల్ చెప్తున్నా. హల్లెలూయా.
మూడవదిగా ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త అక్కడే ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. అదే 6వ వచనంలో చదువు. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండేది, దాని వేలు క్రిందికి తన్నుచుండేది. హల్లెలూయా. చూసారా ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు చెట్టును తీసుకొచ్చాడు, నాటాడు, దానికి సర్వసిద్ధపరిచాడు, అన్యజనులను వెలుగొట్టాడు, అది కొండలను కట్టాడు, సముద్రమును వ్యాపించాడు, రెమ్మలు వ్యాపించాయి, శత్రువు చేతికి అప్పగించాడు. దాన్ని ఏం చేశాడు? శత్రువు చేతికి అప్పగిస్తే దాన్ని త్రోవను పోవాలందరూ విడిచేస్తున్నారు, అడవి పందులు వచ్చి తగ్గిస్తున్నాయి, పశువులన్నీ కూడా ఏం చేస్తున్నాయట? దాన్ని వేసేస్తున్నాయి. ఎందుకు దేవుడు శత్రువు చేతికి అప్పగించాడంటే కారణాలు ఉన్నాయి. మొదటి కారణం జాతిహీనము పని, రెండవ కారణం పైకి పెరగవలసిన భక్తి ఏమైపోతుంది? పైకి పెరగవలసిన ఆత్మీయత, పైకి పెరగవలసిన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? రోజు రోజు ప్రార్థన చేయడమే మానేస్తున్నావే. ఈరోజు నీ హృదయం నేను చేస్తూ ఎంతమంది యథార్థంగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది నిక్కమైన ప్రార్థన చేస్తున్నారు? ఆత్మీయతను, భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు కదా. అంత సోది తప్పిన పని లేదు. నిద్రపోయినట్టుగా, అలసిపోయినట్టుగా ప్రార్థనలన్నీ అన్నీ కోరుపట్టుబడ్డట్టుగా భక్తి జీవితం అంతా అట్లాగే కోరుపట్టబడిన జీవితం. కూర్చొని కోరుపట్టబడ్డారు. అలాంటి భక్తినే కలిగి ఉన్నారు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం మనం అన్ని రకాల వర్ధిల్తామని బైబిల్ చెప్తున్నాను. మూడవదిగా పక్షిరాజు వైపు అయితే ద్రాక్షవల్లి తీగలు అనుకొని ఉండాలి. ఎవరు అనుకొని ఉండాలి? ఎవరు అనుకొని ఉండాలి? ఇలా కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎవరు తెలుసా? పక్షిరాజు అనుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు అనేది ఒక దిక్కు ఉండదు అంటున్నారు. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అంటే ఈరోజు క్రైస్తవ సమాజం, ఈరోజు భక్తి పనులు, ఈరోజు విశ్వాసాలు ఎలా ఉన్నారంటే కాసేపు ఈ సంఘం, కాసేపు ఆ సంఘం, కాసేపు ఈ వ్యక్తి, కాసేపు ఆ వ్యక్తి. ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఎవరైతే అంటున్నారా ప్రభునందు ప్రియులారా, సొంత బోధలు ప్రభునందు ప్రియమైన దేవుడు వాక్యంలో ఉన్నవి చెప్పకుండా సరిచేయకుండా ఉండే బోధ అంటే చాలా మందికి ఇష్టం. నొప్పించని బోధ. దేవుడిని దీవిస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడిని మేలు చేయబోతున్నాడు, దేవుడు ఇదిగో ఈ వారంలో నీ పట్ల చేయబోతున్నాడు. ఆ బోధలు ఇష్టం. సరిచేసే బోధలు అంటే ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే పక్షిరాజు వైపున అనుకుంటున్నారట. పక్షిరాజు వైపున అంటే ప్రభునందు ప్రియులారా, ఈ పక్షిరాజు ఎవరంటే ఎవరో ఒక పెద్ద స్పీకర్ ఉన్నాడే, అందుకే అల్లుమా పెట్టాడు పోయిన వీడియో. ఈ పెద్ద స్పీకర్ టీవీలో కనపడి ఏదో చెప్పగలరు అంటున్నారా? ఆయన మీద ఆనుకోవడం, ఆయన కొరకు ప్రార్థన చేస్తాడా? ఆయన పేరుని తెలుసా? నీ ఊరాయన తెలుసా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుడు ఇదిగో కాసేపు ఈ సంఘం, కాసేపు ఈ పాస్టర్, కాసేపు ఆ పాస్టర్, ఇలా పక్షిరాజులు అనుకోవడం కాదు, తీగలు అనుకోవాలి. హల్లెలూయా. ద్రాక్షవల్లి తీగల వైపున, తీగల మీద ఆధారపడాలి, తీగల మీద పైకి లేవాలి. హల్లెలూయా. పక్షిరాజు అనుకోదు. పక్షిరాజు అంటే ఇదిగో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడడం, గొప్ప వాళ్ళని చూసుకొని ఆధారపడడం, కాసేపు విశ్వాస జీవితం కొనసాగించడం, కాసేపు ఇంకెవరినో ఆధారం చేసుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తాయంటే మన ఆత్మీయ పతనానికి కారణమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘము, సహవాసము ఈ లేకుండా ఇదిగో పక్షిరాజును అనుకోవడం అంటే ప్రభునందు ప్రియులారా, అదే జ్ఞాపకం చేస్తాం. నాలుగవది చివరిగా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చదువుతూ ముగించుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను
దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లుగా దివారాత్రము ఏం చేస్తున్నాడట? దివారాత్రము నేను దాన్ని కాపాడుతున్నాను. యెహోవాను నేనే దాన్ని కాపాడుస్తున్నాను. ఎప్పుడు నువ్వు ఎదగాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, ఇదిగో నువ్వు దీవించబడాలని ఎవరు చేస్తున్నారమ్మా? దేవుడే కాపు కాస్తున్నాడు. దేవుడే ఏం చేస్తున్నాడు? ఇదిగో ఆయన దానికి కావాలి ఉన్నాడు బైబిల్ చెప్తున్నాడు. చివరిగా 7వ వచనంలో చూస్తే పెద్ద రెక్కలు విస్తారమైన ఈకలు కదా. ఇదిగో ఇంకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్ష వల్ల ఉన్నట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షి రాజు తనకు నీరు కట్టవలనని తన పావుల కాలువలోకి అది ఆయా పక్షి కట్టు తన వేళ్లను తిప్పి తన శాఖలను విడిచాడు. కావున నీలాగ ప్రకటించుము. చూసారా, ప్రవక్త చెప్తున్నాడు హెచ్కేలకు, ఇదిగో ఆ చెట్టుల గురించి నీలాగ ప్రకటించుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి, ఏ ద్రాక్షవల్లి? జాతిహీనము పనులు చేసే ద్రాక్షవల్లి, పైకి పెరగక విశాలంగా గొప్పల కోసం చూసే ద్రాక్షవల్లి, తీగలతో అంటు పెట్టుకోవాల్సిన ద్రాక్షవల్లి పక్షిరాజుతో, అంటే కాసేపు ఈ సంఘం, కాసేపు ఆ సంఘం, కాసేపు ఆ సేవకుడు, కాసేపు ఈ సేవకుడు, ఈయన తెలిసిన ఆయన తెలిసిన ఆయన, కాసేపు ఈ సహవాసం, కాసేపు ఆ సహవాసం, నేను ఎదగనివో, నిన్ను బాగుపడనివో, నీకు సేవనివో, ఒకే సంఘంలో సహవాసం లేదు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన శత్రులు ఇప్పుడు శత్రువు చేతికి అప్పగించడం న్యాయమా కాదా? ఎందుకు అప్పగించాడు? కారణాలు చెప్పాడు. బతకవలసిన క్రైస్తవుడు క్రైస్తవ జీవితంలో బ్రతకకపోతే శత్రువు చేతికి అప్పగించాడు. ఇంకా పైకి ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, సేవా జీవితంలో ఎదగవలసిన ఎక్కడికి ఎదగాలా? పైకి ఎదగాలి. పైకి ఎదగాలి. డబ్బులు సంపాదించడం ఎదగడం కాదు, కార్లు కొనడం ఎదగడం కాదు, ప్లాట్లు సంపాదించడం ఎదగడం కానే కాదు. అప్పుడున్న ఆత్మీయత, ఇప్పుడున్న ఆత్మీయత ఒకసారి గుర్తు చూసుకోండి. ఒకప్పుడు ప్రార్థన ఎట్లుండే, ఇప్పుడు ప్రార్థన ఎట్లుంది. ఒకప్పుడు నేను భక్తి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, దీన్ని చూసుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఇదిగో పైకి పెరగకపోవడాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? శత్రువు చేతికి అప్పగించాడు. మూడవదిగా పక్షిరాజు నలుగుంటుందట, అందుకే శత్రువు చేతికి అప్పగించాడు. నాలుగవదిగా ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లారా, దేవుడు వాక్యం చెప్తున్నది, ఇదిగో నువ్వు ఎలాగైతే శాఖలుగా విడిపోయి ఇదిగో పక్షిరాజు దొరికే పక్షిరాజు, అదే చెప్తున్నా. ఏ సంఘం సావాసం పడితే ఆ సంఘం, ఏ వాక్యం పడితే ఆ వాక్యం వింటున్నారు. వినడం మంచిదే, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు వినాలి తప్ప, వింటున్నారు, ఆత్మీయ అభివృద్ధి కొరకు వినాలి. ఏది విన్నా, ఎక్కడ విన్నా, ఇదిగో నీ సేవకుడు మారకూడదు, నీ సహవాసం మారకూడదు. అన్ని వింటున్నారా? అన్ని ఏం చేయాలి? నీకు సిగ్గు చేసుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని సిగ్గు చేసుకోవాలి. నేను బాప్టిస్టులతో, రోమన్ క్యాథలికులతో, సిఎస్ఐలతో, ఇంకా పెంతకోస్తలతో, ఇంకా రకరకాల సేవకులతో మరి పరిచయాలు పెట్టుకుని అందరి సహవాసాలు వెళ్తాం. కానీ వాళ్ళలాగా మనం ఆరాధన చేయలేము కదా. మన భక్తి మనకే కాపాడుకోవాలా. ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన భక్తి మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుతున్నాడుగా, శత్రుఘ్న మేషక్ అబేద్నెగోను కాపాడుతున్నాడుగా. మనం కూడా మన భక్తి విధానాన్ని ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. కనుకనే ప్రభునందు ప్రియులారా, దేవుడు చివరికి ఏం చేశాడో తెలుసా? నువ్వు బుద్ధి ముందునా అది ఎండిపోయినట్లు జనులు దాని వేలను పెరిగి దాని పండ్లు పూసి ఎదురు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది అవసరం లేదు.
అదంతా ఆ చెట్టును దేవుడు ఒకటే మాటలో 16 వచనంలో దాన్ని నరికి కాల్చివేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి నువ్వేమర్థం చేసుకుంటున్నావు? ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఎంత అర్థం చేసుకోగలుగుతున్నావు? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నానంటే, దేవుడు ప్రార్థన చేసుకున్న అందరూ మోకరించి ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లి తీసుకొచ్చాడు, దాన్ని నాటాడు. దాని చుట్టూన్న